దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు మార్నింగ్ లేస్తున్నారా? మీకోసం ప్రొద్దున్నే వాక్యము ఆరాధన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ఈవినింగ్ రెగ్యులర్గా 50 దినాలు ఈ చక్కటి వాతావరణంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంత నమ్మదగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే ఆయన సర్వశక్తి కలిగినవాడు, సర్వాధికారం కలిగినవాడు. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు అందరినీ జీవితాన్ని ఉన్నా లేకున్నా, ఉంటే సంతోషం, లేకున్నా నువ్వెంత ప్రేమ కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఈరోజు ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఉంటే యేసు రక్షకుడు మనందరి నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. పాప క్షమాపణ విమోచన ఇచ్చిన దేవుడు. ఈరోజు మీరందరూ ఆయన వైపు తిప్పబడాలని ఈ వాగ్దానం. రెండవదిగా చాలా కష్టాలు పడుతున్నామండి, చెప్పుకోలేని బాధలు, కొన్నిసార్లు ఏం చేస్తున్నాం అర్థం కాని స్థితి, అన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయిన పరిస్థితులు. కానీ దేవుడు మౌనంగా ఉంటాడా? నీ సమయం వచ్చింది, నీ జీవితానికి విడుదల ఇచ్చే టైం. నీ దుఃఖమునికి బదులు, నిందకి బదులు రెట్టింపు ఘనత అన్నాడు కదా, వాగ్దానం ఇచ్చాడు, నెరవేరుస్తాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం నేను చదువుతున్నాను, చక్కటి వాగ్దానం. 22వ కీర్తన 21వ వచనం. సింహము నోట నుండి నన్ను రక్షింపు, గురుపోతుల కొమ్ముల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. ఎక్కడట? సింహము నోటి నుండి, గురుపోతుల కొమ్ములో నుండి నీవు నన్ను రక్షించి ఉత్తరం ఇచ్చి ఉన్నావు. కీర్తనకారుడు, అంత బంధకం నుంచి నన్ను, నా ప్రార్థన విని నన్ను తప్పించావయ్యా, నన్ను విడిపించావయ్యా, నాకు విమోచన ఇచ్చావయ్యా, నన్ను కృప చూపావయ్యా అంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు కూడా సింహము నోటు నుండి, గురుపోతు కొమ్ము నుండి నీ ప్రార్థన విని దేవుడు నేను రక్షించాడట. వింటున్నారా? నువ్వు ఏది ఎదుర్కొంటున్నావో అది ఎంత భయంకరమైనదైనా దేవుడు అంటున్నాడు, నిన్ను బాధించే ప్రతి దాని నుండి, నిన్ను బాధ పెట్టే ఏదైనా కానివ్వండి, రోగమైన, బాధైనా, నిందలైనా, గాయాలైనా, అవమానాలైనా, గురుపోతు కొమ్ము అంటే, సింహము నోటు అంటే ఎట్లుంటుంది? అది ఎంత భయంకరమైంది. అటువంటి స్థితి నుంచి రక్షించి తప్పించిన దేవుడు ఈరోజు అంటున్నాడు, నీకు ఎంత ఎత్తుగా నీ పరిస్థితులు నిన్ను వెంటాడే ఎంత భయంకరమైనదైనా నేను నిన్ను తప్పించి రక్షించదను. ఆమేన్. నేను నిన్ను తప్పించి రక్షించదను. కాబట్టి ఉదయకాలం మీరందరూ వాక్యం చదవండి బలంగా. మార్నింగ్ ఈవినింగ్ నేను లైవ్ ఇస్తున్నాలో వాక్యం వినండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. కాబట్టి నీ ప్రతి బాధ నుండి, నీ ప్రతి వేదన నుండి రక్షించి తప్పించే దేవుడే మన దేవుడు. కాబట్టి నీకు కలిగిన ప్రతి భయము నుండి, బాధ నుండి నిన్ను తప్పించి రక్షించదను. నీకు కలిగిన ప్రతి భయము నుండి, బాధ నుంచి రక్షించి తప్పించదను. కాబట్టి ధైర్యంగా ఉండి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మార్నింగ్ 5 to 6 పాలు పొందండి. బెల్లంపల్లికి ఒకరోజు 2 రోజులను రండి. అక్టోబర్ 17 ఈవినింగ్ 4 గంటలకు గురువారం ముగింపు సభ బెల్లంపల్లిలో శక్తి కలిగినటువంటి ప్రార్థనలు జరుగుతున్నాయి. మీ అందరూ కూడా దీవించబడి ఆత్మీయ మేలు పొందాలి. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు అయ్యా. చాలా మంది కుటుంబాల్లో పతనమైన స్థితి, బాధలు ఉన్నవారు, వారిని కనికరించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. వారి సమస్యలకి పరిష్కారం అయ్యా, వారి కోర్టు కేసులు కొట్టివేయ్యా, వారి భూ సంబంధమైన తగాదాల నుంచి విడిపించయ్యా, నిందల నుంచి అయ్యా, గాయాల నుంచి అయ్యా, అవమానాల నుంచి అయ్యా, పోరాటాల నుంచి అయ్యా, బాధల నుంచి అయ్యా, అప్పుల నుంచి అయ్యా, ఉద్యోగులేమి నుండి, గర్భఫలం లేమి నుండి విడుదలిచ్చి గొప్ప కార్యాలు చేయ్యా. అయ్యా, ఎవరెవరు ఎక్కడెక్కడ నలుగుతున్నారో విడుదల మీరు దయచేయండి. దైవజనుల వారి బిడ్డలు నిందలతో, బాధలతో విడుదలిచ్చి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. అయ్యా, ఈరోజు ఎవరెవరు రోగతో, వేదనతో, రోగముల మధ్యలో యేసు పొందిన గాయముల వలన వారికి స్వస్థత, నువ్వు స్వస్థపరిచే యెహోవా నేనే అన్నావు. వారికి నార్మల్ రిపోర్ట్స్, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం నాయన వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు, అంతేకాక విడిపోయిన కుటుంబాలు కట్టయ్యా. ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి వారు ఉన్న దేశంలో నీ సమాధానం, నీ సహాయం వారికి దయచేయండి. అంతేకాక ప్రభా, కష్ట దుఃఖ సమయాలన్నిటి నుండి విడిపించండి. మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తున్నాం. వారి దాంపత్య జీవితం సమృద్ధిని, అభివృద్ధిని, ఆశీర్వాదముని వారి మీద ప్రకటిస్తూ గొప్పవారు కావాలి. నీ వాగ్దానాలు వారు స్వతంత్రించుకోవాలి. బర్త్డే బిడ్డలను దీవిస్తున్నాం. వారు గొప్పవారే అభివృద్ధి పొంది ఆత్మీయతలు అన్నిట్లో నూతన పరచబడాలి దేవా.
అట్టి వారికి చేయండి. అందరినీ బ్లెస్ చేస్తున్నాం. ఈరోజు దుఃఖపడి బాధపడే వారికి సహాయం చేయండి. ఎట్లా అయ్యా ఈ బాధ అన్న వారికి విడుదల ఇవ్వండి. తట్టుకోలేకపోతున్న వారికి సహాయం చేయండి అయ్యా. అందరిపై నీ కృప మెండుగా కుమ్మరించండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఈ యొక్క శత్రు భారమును అణిచి నీ కృప మెండుగా చూపి ఆశీర్వదించండి. 50 దినాలు జరుగుతున్న ప్రతి ప్రార్థనలో వస్తున్న వెళ్తున్న బిడ్డలతో మా సన్నిధి మాకు తోడుగుంచి మా అందరికీ కృపా క్షేమము దయచేసి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. 50 దినాలు జరుగుతున్న ఈ ప్రార్థనలో మీరు బలం పొంది ప్రభు కొరకు ముందుకు సాగాలి, ఆత్మీక బలపరచబడాలి. రెండవదిగా మీ కష్ట సమయాన్ని, దుఃఖ సమయాన్ని దేవుడు తొలగిస్తాడు. కాబట్టి ఒక్కరోజు 2 రోజులన్నా ఇక్కడికి వచ్చి పాలు పొంది అక్టోబర్ 17 ముగింపు సభ సాయంత్రం 4 గంటలకే గురువారం బెల్లంపల్లిలో అందరం పాలు పొంది గొప్ప దీవెనలు 12వ సంవత్సరం అద్భుతమైన బ్లెస్సింగ్ పొందుదాం. దేవుడు మీ అందరు నడిపించాలి. అక్టోబర్ 18 ఉదయం 7 గంటలకు బ్యాప్టిజాలు ఉంటాయి. కాబట్టి సిద్ధపడండి. తీసుకునేవారు ఆత్మీయ బిడ్డలు అందరినీ కూడా దేవుడు బలముగా నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.